నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో దేశవ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహిస్తున్న నేపథ్యంలో సిఈసికి తెలుగుదేశం పార్టీ 7 సూచనలు చేసింది ఢిల్లీలో సిఈసిని కలిసిన టీడీపీ నేతల బృందం ఈ మేరకు పార్టీ తరపున వినతిపత్రం అందించింది ఎస్ఐఆర్ ను ఏపీలో అమలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ధృవపత్రాల విషయంలో పాటు ఓట్ల తొలగింపుపై ప్రజల్లో నెలకొన్న అపోహలపై సందేహాలను లేవనెత్తింది ఎస్ఐఆర్ వలన ఎలాంటి నష్టం వాటిల్లదని ఎవరి ఓట్లు తొలగించబోమని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందని టీడీపీ నేతలు తెలిపారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు లావు శ్రీకృష్ణదేవరాయలు కూన రవికుమార్ తదితరులు సిఈసిని కలిసిన వారిలో ఉన్నారు మైగ్రెంట్ వర్కర్స్ కానీ ఇలా ఒక యాప్ ఒకటి క్రియేట్ చేస్తే మరింత సులభతరంగా ఉంటుందని మేము సూచనలు ఇవ్వడం జరిగింది. దానికి కూడా వారు సమ్మతించారు. దానికి కూడా చేస్తామని చెప్పడం జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరిగే అవకాశం ఉందో వచ్చే కొన్ని నెలల్లో దాన్ని పూర్తి స్థాయిగా ఎక్కడా కూడా ప్రజలకి సామాన్యమైన ప్రజలకి ఇబ్బంది లేకుండా ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి 4 ఆఫీసర్లు తిరిగి ఇబ్బంది పడకుండా ఎంత సులభతరంగా జరిగితే అంత సులభతరంగా జరిగే విధంగా చెయ్యాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారిని కోరడం జరిగింది. ఎవరిని కూడా దీంట్లో ఎంత మ్యాక్సిమం ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారిని అన్ని ఆధారాలతో కూడా చేసి వారిని ఎన్రోల్ చేయడానికి మా ప్రయత్నం కానీ ఎవరిని కూడా ఎక్స్క్లూడ్ చేయడానికి మా ప్రయత్నం కాకూడదు అని చెప్పి మేము చెప్పడం జరిగింది. వారు కూడా అదే చెప్పారు, మేము ఎక్స్క్లూడ్ చేయడానికి ప్రయత్నించము, అందరినీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఎక్కడైతే డ్యూయల్ ఓట్స్ ఉన్నాయో అవి మాత్రం అవి మాత్రం తీసేదానికి మాత్రమే ప్రయత్నిస్తామని చెప్పారు. ఓటర్ లిస్ట్ నుంచి పేరు వెళ్ళిపోతే కనుక సిటిజన్షిప్ పోతుందనే అపోహ, అటువంటి అపోహలకి తావివ్వకుండా చెయ్యాలి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారిని కోరాం. తప్పకుండా అలాగే చేస్తాము, అలాగే అటువంటి విధంగానే ముందుకు వెళ్తామని చెప్పి కూడా వారు మాకు పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరిగింది. మెయిన్గా ఈ డెత్ సర్టిఫికెట్ల మీద బర్త్ సర్టిఫికెట్ల మీద తొలగిస్తున్నారు. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ యొక్క ఉద్దేశం అది అన్నది ఏదైతే పబ్లిక్లో ఉందో దాన్ని పట్టుకొచ్చినప్పుడు వాళ్ళ ఆధార్ ఒకటే, మాకు ఆధార్తోనే మేము పరిగణలోకి తీసుకోవట్లేదు, దానివల్ల ఎక్కువ మంది తొలగిచ్చేస్తున్నారని అపోహ కూడా చాలామంది ఉంది. ఆ పాయింట్ మీద మేము మాట్లాడినప్పుడు ఆధార్ ఒకటే కాదు, సుమారు 11 పద్ధతుల్లో మేము వాళ్ళ డెత్ కానీ బర్త్ కానీ వెరిఫై చేస్తున్నాం. సో ఇందులో ఖచ్చితంగా ఒకటి ఈ 11లో ఒక పద్ధతి ఈ దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళకి సరిపోతుంది, ఎక్కడ ఫిట్ అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అది మాకు చాలా సంతృప్తినిచ్చింది. మైగ్రెంట్ వర్కర్స్ సంబంధించి అది రాష్ట్రం విడిచిపెట్టి ఇంకో రాష్ట్రంకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే జిల్లాలు విడిచిపెట్టి ఇంకో జిల్లాలకు వచ్చినప్పుడు కానీ వారికి ఏ విధంగా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, వారికి ఎక్కడ ఓటు ఉండాలి, ఎన్ని రోజులు ఉంటే వారికి అక్కడ ఆ ప్రదేశంలో ఓటు ఉంటుంది, లేకపోతే వాళ్ళ పర్మనెంట్ అడ్రస్లో ఉంటుందా అన్న దాని మీద కూడా వాళ్ళ డౌట్లు క్లారిఫై చేయడం జరిగింది. వైసీపీ నేత పేర్ని నాని బందరికే కాదు ఈ రాష్ట్రానికి పెద్ద పిచ్చోడు అని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. గత కొన్ని రోజులుగా పేర్ని నాని చేస్తున్న వ్యాఖ్యలపై మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండిపడ్డారు. ప్రజలు చల్లగా ఉంటే జగన్ కు కడుపు మంట అని అన్నారు. అచ్చోసిన ఆంబోతుల్లా కొందరు వైసీపీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారు. ఇసుక అక్రమాలకు పాల్పడ్డానని పేర్ని నాని ఆరోపిస్తున్నారు. నేనెక్కడ అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేస్తా, పేర్ని నాని చేస్తారా? గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా కొడాలి నాని, రవాణా శాఖ మంత్రిగా పేర్ని నాని అమాయకుల పేర్ల మీద కోట్లాది రూపాయల రుణాలు దండుకున్నారు. దీనిపై ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎన్నికల్లో గెలిచేందుకు దొంగ పట్టాలు పంపిణీ చేసింది మీరు కాదా? కులాల మధ్య కుటుంబాల మధ్య గొడవలు సృష్టించే స్థాయికి పేర్ని నాని దిగజారారు. రప్పారప్ప నరికేయమని చెప్పేవారిని సైకో అంటారా? అలా అనటం తప్పు అని చెప్పే మమ్మల్ని సైకో అంటారా అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ఈ బందర్కే కాదు ఈ రాష్ట్రానికి పెద్ద పిచ్చోడు పేర్ని నాని. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి? అరెస్ట్ కావాలి, బెయిల్ తెచ్చుకోవాలి అంటే సింపతి కోసం చుగుట్ట వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పుడు ఎలా ఉందంటే చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను తీసుకుని వీళ్ళు బెయిల్ తెచ్చుకుని ఇచ్చేయాలని చూస్తున్నారు. ప్రజలే ఇవాళ చూశారు కదా, ఇప్పుడు మా మీదకు పెట్టారు, అక్రమ కేసులు పెట్టారు, మమ్మల్ని అందరూ అరెస్ట్ చేశారు. నేను 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నారు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దిగజార్చేశారు ప్రజలు. ఇవాళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో రకంగా అరెస్ట్ అయిపోవాలి, కావాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. డెఫినెట్గా దీనికి చట్టపరంగా చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఎవరెవరు ఎన్ని మాట్లాడుతూ ఉన్నారో అవన్నీ కూడా కౌంట్ అవుతాయి. డెఫినెట్గా దీని మీద చాలా స్ట్రిక్ట్గా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత విచ్చలవిడితనం గతంలో ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీలో కూడా ఇట్లాంటి విచ్చలవిడితనం ఎక్కడ ఇది చూసి ఉండం. ఇలాంటి వ్యక్తులను మటుకి వాళ్ళు మాట్లాడే మాటలకి డెఫినెట్గా చట్టపరంగా ఎలాంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి.
కాకినాడ రంగరాయ వైద్య కళాశాల పారామెడికల్ విద్యార్థినులపై లైంగికంగా వేధించిన నలుగురిని ఉద్యోగాల నుంచి తొలగించాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ప్రభుత్వాన్ని కోరారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేద విద్యార్థుల్ని మానసిక క్షోభకు గురిచేయడం దారుణమని మండిపడ్డారు. రంగరాయ వైద్య కళాశాలకు వెళ్లిన శైలజ పారామెడికల్ విద్యార్థుల్ని కలిసి ఆకృత్యాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. టెక్నీషియన్ ఉన్నాడు, అది అతని మీద ఇప్పుడే కాదు ముందు నుంచి జరుగుతూనే ఉంది. అంత ముందు పాస్ అవుట్ అయిన బ్యాచ్ కానివ్వండి, వాళ్ళ మీద కూడా జరిగింది. కాకపోతే వాళ్ళు ఎవరు కూడా ధైర్యంగా వచ్చి చెప్పలే, ఎందుకంటే భయం వలన, లేకపోతే ఆ ఫొటోస్ మేము 10 మంది పంపిస్తాం, ఇది అది కామన్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కడే ఏంటంటే ఒక ఫోటో తీసేసి దీన్ని సోషల్ మీడియాలో పెడతాం, నువ్వు మా మీద చెప్తే అనేది బెదిరించడం చాలా తేలిక అయిపోయింది. దాని వల్ల కూడా ఆడపిల్లలు భయపడి కూడా చెప్పట్లా, వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పారు. సో ముందు దానికి వాళ్ళని అభినందించాలి. రెగ్యులర్ ఎంప్లాయీ అయినా ఏ రూల్స్ ఎలా ఉన్నా ఇలాంటి వాళ్ళని ఒకవేళ ఇది నిజమని నిరూపించబడింది, వీళ్ళని మళ్ళీ ఏ విధంగా కూడా ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ లోకి రానివ్వకూడదు. ఇక్కచ్చిగా టర్మినేట్ చేయాల్సింది, ఉద్యోగంలోంచి తీసేయాల్సింది. దానికి స్పెషల్ పర్మిషన్స్ తెచ్చుకోవాలన్నా గవర్నమెంట్ నుంచి తీసేయాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మళ్ళీ వస్తే ఇలాంటి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ విధంగా ఆలోచించే వాళ్ళు ఎప్పుడు మారరు. ఇండోసోల్ కంపెనీకి భూసేకరణ విషయంలో అపోహలు వద్దని నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలోని రైతులకు కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లాలన్న ఇంటూరి ఎవరి భూములు ఇళ్ల జోలికి రారని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలని, దానిలో భాగంగా ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రీలో తయారు చేయాలని ఒక ఆలోచనతో ముందుకు పోవడం జరిగింది. మీ అందరి ఆలోచనలు నాకు తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. ఇక్కడ అనేక అపోహలకు గురి చేశారు మిమ్మల్ని అందరినీ కూడా. ఏవో అయిపోతున్నాయి, ఊర్లు పోతున్నాయి, పొలాలు పోతున్నాయి, రోడ్డు మీదకి రావాలని చెప్పి అనేక అపోహ కార్యక్రమాలు జరిగినాయి. ఇది ప్రజా ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో మీ పేదవాళ్ళకి ఎవరికి కూడా చిన్న నష్టం కూడా జరగనివ్వకుండా చూసుకునే బాధ్యత నేను మీరు అందరిగా గెలిపించిన ఒక శాసనసభ్యుడిగా చెబుతా ఉన్నా. ఎవరు కూడా మీ పొలాల జోలికి రావడం లేదు, మీ ఇళ్ల జోలికి రావడం లేదు. మీరు ప్రశాంతంగా మీ ఇళ్లలో మీరు ఉండండి, మీరు వ్యవసాయం చేసుకోండి. గత ప్రభుత్వంలో ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఆక్వా జోన్ క్రియేట్ చేసి ఈ ప్రాంతంలో అసైన్ ల్యాండ్ అని చెప్పి ప్రభుత్వానికి నివేదికలు పంపిన మనుషులే ఈ రోజు మీ గ్రామాల్లోకి వచ్చి అనేక అబద్దాలు చెబుతా ఉన్నారు. ఈ పని మీరు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అనవసరంగా రెచ్చగొడితే పోలీస్ కేసులు అవుతాయి. ఎవరు కూడా లా అండ్ ఆర్డర్ ని మన చేతుల్లోకి తీసుకుంటే అనేక సమస్యలు. కరువుతో వచ్చే దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కోవాలంటే నదుల అనుసంధానమే ప్రధాన మార్గమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయవాడలో ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు 124వ జయంతి కార్యక్రమంలో మంత్రి నిమ్మల పాల్గొన్నారు. దుర్గాఘాట్లోని కేఎల్ రావు ఘాట్ వద్ద మంత్రి నివాళులర్పించారు. కేఎల్ రావు ఆశయాలను నెరవేర్చడమే ఆయనకిచ్చే ఘనమైన నివాళి అని చెప్పారు. అనుసంధానం అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. దీనికి ఆద్యులు కేఎల్ రావు గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఒక నదీ పరివాహక ప్రాంతంలో అధిక వర్షాలుండి ఇంకొక నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడి కరువు కాటకాలు దుర్భిక్ష పరిస్థితుల నుంచి ఆ ప్రాంతాన్ని కాపాడాలనంటే నదుల అనుసంధానం ఒక్కటే మార్గం. కరువు కాటకాల నుంచి దుర్భిక్షమైన పరిస్థితుల నుండి ఈ యొక్క భారతదేశం అతీతంగా ఉండాలి అని అంటే నదుల అనుసంధానం ఒక్కటే మార్గం. ఆ యొక్క గోదావరి యొక్క వరద జలాల్ని ఆ యొక్క కేఎల్ రావు గారు ఆశించినట్లుగా అటు ఉత్తరాంధ్ర కానీ ఇటు రాయలసీమ కానీ తీసుకెళ్లి అనుసంధానం చేసేటువంటి ప్రక్రియకు ఏ రకంగా ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతుందో అదే ఒక ఉదాహరణ. ఆ కేఎల్ రావు గారు ఆశించినటువంటి నదుల అనుసంధానం ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా నెరవేర్చాలి. కూటమి పాలనలో రాష్ట్ర ప్రగతి పరుగులు తీస్తుందని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎండి ఫరూక్ తెలిపారు. పేదోడి సొంతింటి కలను సాకారం చేస్తామని చెప్పారు. సూపర్ 6 పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని చెప్పారు. స్థానిక 54వ డివిజన్ సంజీవయ్య నగర్ లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తో కలిసి మంత్రి ఫరూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని చెప్పారు. ఇంటింటికి వెళ్తున్న టీడీపీ ప్రజా ప్రతినిధులకి అపూర్వ స్వాగతం లభిస్తుందని అన్నారు. ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకి ఉచిత బస్సు పథకం అమలవుతుందని చెప్పారు. ప్రజా విశ్వాసాన్ని జగన్ కోల్పోయారని పేర్కొన్నారు. మీ ప్రజల నుంచి ఏం స్పందన వచ్చిందని, ప్రజల నుంచి స్పందన బ్రహ్మాండం వచ్చింది. గత ప్రభుత్వం 42 లక్షల మందికి ఇస్తే ఈ ప్రభుత్వం 67 లక్షల కుటుంబాలకు ఈరోజు ఇవ్వడం జరిగింది. అందులో కూడా ఒక పిల్లవాడు ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మాకైతే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా ముస్లింలకు అయితే పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి మా బాగా ఆ పిల్లలు లబ్ధి పొందినారు. ఇది కూడా వాళ్ళు చెప్తున్నారు మా వాళ్ళు. కానీ రాయలసీమలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రతిదీ పోతుంటే
చాలా సంతోషం. ఫారూక్ భాయ్ మాకు అందరికీ వచ్చింది. మా ఇంట్లో ముగ్గురు నలుగురునే వచ్చినారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి రుణం పడి ఉన్నాం మేము అందరం కూడా. మాకు చెప్తున్నారు ఎందుకంటే ఒక కుటుంబానికి 36,000 ఎన్ని వచ్చినా మీకు 5 మంది పిల్లలు కూడా ఇచ్చినారు. కాబట్టి ఈ రకంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. మన ప్రజలకు ఏదైతే వాగ్దానం చేస్తే చూసారు తప్పకుండా పాటిస్తాం. 6 సూపర్ 6 గురించి మన ప్రజల వద్దకు పాలన, ఈరోజు ప్రజల వద్దకు వచ్చిన పాలన గురించి మేము ప్రజలు తెలుసుకుంటా ఉన్నాం, ప్రజా అభిప్రాయాలు తెలుసుకుంటున్నాం. మీరు అడిగారు సమస్యలు ఉన్నాయి, ఇళ్ల సమస్యలు ఉన్నాయి. పేదవారికి ఇల్లు ఇవ్వాలా, ఇల్లు కట్టుకోవడానికి ఈరోజు ఏమంటున్నారు, చిన్న ఇల్లు అయితే సరిపోదు, కనీసం అర్బన్ ఏరియాలో ఎక్కడన్నా ప్రభుత్వ స్థలాలు ఉంటే 2 సెంట్ల భూమి ఇవ్వాలా. 100 సెంట్లు అయితే సరిపోదు, 2 సెంట్ల భూమి అంటే సామాన్యం కాదు. 2 సెంట్లు అంటే తర్వాత గ్రామీణ ప్రాంతం ఉండే వారికి అయితే 3 సెంట్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ తర్వాత ఎందుకంటే మనం సూపర్ 6 మిగిలింది ఒకటి బస్సు. ఆ బస్సు కార్యక్రమం ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు జిల్లా వ్యాప్తంగా మహిళలకు ప్రత్యేకంగా తిరగడానికి ఎక్కడన్నా పడుకోవడానికి ఉచితంగా బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మా జిల్లాలో చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కాబట్టి బాగా తిరగడానికి మాకు అవకాశం ఉంది. బట్ ఈ రకంగా ఏదైతే వాగ్దానం చేశారో అది తప్పకుండా పాటిస్తున్నాం. అదే కొంతమంది లోన్లు రాలేదు మాకు అన్నారు. అవి లోన్లు సర్క్యులేషన్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఆర్థిక భారం చాలా ఉంది. 10 లక్షల కోట్ల రూపాయలకు వడ్డీ కట్టాలా, ప్రిన్సిపల్ అమౌంట్ కట్టాలా. కట్టిన తర్వాత మనకేదో లోన్ చూస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి అవన్నీ పట్టుకొని మనకి ఇస్తారు. దాన్ని భరించుకుంటూ ఇంత భారమైనా సరే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎక్కడ మాట నిలబెట్టుకు మాట తప్పకుండా ఈరోజు సంవత్సరమైనా సరే ప్రజలకు ఇవ్వడం జరుగుతాం. ఇంకా చాలా మంచి కార్యక్రమం ఉండే చేసేది భవిష్యత్తులో చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మైనార్టీల గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం. గత ప్రభుత్వం మైనార్టీలకు ఎంతమందికి ఇచ్చింది? గత ప్రభుత్వం మైనార్టీలకు నాకు తెలిసినంత 400 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఈ సంవత్సరం దాదాపుగా 800 కోట్ల రూపాయలు మైనార్టీ ముస్లింలకు వచ్చి కేవలం ఈరోజు తల్లికి వందనం ద్వారా 800 కోట్ల రూపాయలు పైచీలకు వచ్చాయి. యువతీకుల అదేవిధంగా క్రిస్టియన్స్ ముస్లిం మైనార్టీలు అనుకుంటే దాదాపు 850 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం మా బిడ్డలకు మా పిల్లలకు పేదవారికి ఇచ్చిందంటే రాలా. మా బిడ్డలంతా ఎవరైనా శ్రామికులు, కష్టజీవులు, శ్రమజీవులు. మన దగ్గర ఏముంది? ప్రభుత్వం ఏదైనా ఆదుకుంటే కానీ వాళ్ళకి సర్దుకుంచుకోలేరు. కాబట్టి డ్రాప్అవుట్స్ కాకుండా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మాకు దాదాపుగా ఇంతమంది పిల్లలకి ఈరోజు ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందని మనం ఆలోచించారా? ఎవరు ప్రభుత్వంలో 420 లక్షల మందికి ఇస్తే దాదాపుగా. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనరంజక పాలన సాగిస్తున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రతి స్కీమ్ లో స్కామ్ కి పాల్పడిందని ఆరోపించారు. స్థానిక 54వ డివిజన్ లో మంగళవారం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ తో కలిసి ఎమ్మెల్యే నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అలాగే స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు ఎమ్మెల్యే నజీర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదరికం లేని సమాజం కోసం P4 కార్యక్రమం అమలు చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల హామీ మేరకు సూపర్ 6 పథకాలు అమలవుతున్నాయని వెల్లడించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గానికి పెద్దలు మంత్రివర్యులు మైనార్టీ శాఖ మంత్రులు ఫారూక్ గారు ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సర కాలం పరిపాలనలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను పూర్తిగా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఈ సంవత్సరంలో ముఖ్యంగా సూపర్ 6 పథకాలు ఏవైతే పెన్షన్ల దగ్గర నుండి, అన్నా క్యాంటీన్ల దగ్గర నుండి, అలాగే తల్లికి వందనం పేరుతో 65 లక్షల మందికి ప్రతి ఇంట్లో కూడా చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా 13,000 రూపాయలు వాళ్ళ ఖాతాకు జమ చేసినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా గత ప్రభుత్వంలో కూడా తట్టమట్టి వెళ్ళినటువంటి పరిస్థితులుంటే ఈరోజు గుంటూరు నగరంలో ముఖ్యంగా నలుమూలల కూడా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రోడ్లు మరమ్మతులు కానీ, డ్రైన్లు కానీ, వీధి దీపాలు కానీ, ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఈరోజు ప్రతిపక్ష హోదా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తా ఉంటే ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి విధానం. ముఖ్యంగా ఏది మాట్లాడుతా ఉన్నారో మేము అందరం కూడా చూస్తా ఉన్నాం. లిక్కర్ స్కామ్లో దొంగలుగా ఉన్నటువంటి జగన్ ముఠా ఈరోజు దోచుకున్నటువంటి సొమ్మును దుబాయ్ లాంటి దేశాల్లో అక్రమంగా దాచిపెట్టినటువంటి పరిస్థితులు బయటపడతా ఉంటే నిజంగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు శాసనసభ్యుడికి కూడా అర్హుడు కాడనేటువంటి విషయాన్ని ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నెరవేర్చి
ప్రజల దగ్గరికి వెళ్లి వారి కష్ట సుఖాలను, వారి పడుతున్నటువంటి ఇబ్బందులను, ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలని వివరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా క్షేత్రస్థాయిలో కూటమి నాయకత్వం యావత్తు కూడా ప్రజల దగ్గరికి వెళ్లి వారితో పాలు పంచుకొని వారి విషయాలను తెలుసుకోవడమే కాకుండా ముఖ్యంగా మంత్రులను ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గానికి పంపించి అక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ని తీసుకొని మరింత మెరుగైనటువంటి పరిపాలన అందించేటువంటి విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పెన్షన్ బిల్లుతో పాటు ప్రవేశపెట్టిన పెన్షన్ వాలిడేషన్ అమెండ్మెంట్ రద్దు చేయాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జి వెంకటేశ్వర్లు ప్రభుదాస్ డిమాండ్ చేశారు. ఈ ఫైనాన్స్ బిల్లు అమల్లోకి వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులతో పాటు పెన్షనర్లు కూడా నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ మంగళవారం స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. PFRDA చట్టాన్ని రద్దు చేయడంతో పాటు NPS, UPS విధానాలను నిలిపివేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 8వ పే కమిషన్ ను నియమించాలని అన్నారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి 5 సంవత్సరాల్లో ఒకసారి పే రివిజన్ అందించాలని విజ్ఞప్తి చేశారు. వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా సేవలు అందిస్తున్నాం. ఈనాడు ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ ఫెడరేషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్రం మొత్తం మీద కలెక్టరేట్ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ మధ్య మార్చిలో బడ్జెట్తో పాటుగా ప్రవేశపెట్టిన రాష్ట్ర ఫైనాన్స్ బిల్లులో 1972 సంవత్సరం సెంట్రల్ సివిల్ పెన్షన్ రూల్స్కి అమెండ్మెంట్ రావడం జరిగింది. ఆ అమెండ్ వల్ల ఇక ముందు ఏ PRC రివిజన్ వచ్చినా కూడా ఆ రివిజన్ వచ్చిన తర్వాత వారికే కానీ అంతకుముందు వారికి ఉండదని ఆ రూల్ అమెండ్ చేయడం జరిగింది. ఆ రూలే కనుక అమలు జరిగితే రాష్ట్రం కాదు దేశం మొత్తం మీద కూడా ఎవరికి కూడా ఈ రోజు తీసుకున్న పెన్షన్ తప్పితే ₹1 కూడా బెనిఫిట్ జరగదు. కాబట్టి దేశంలో ఉన్న 50 లక్షల మంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, అలాగనే 65 లక్షల మంది సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్స్ కానీ, కోట్ల మంది రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల అందరికీ కూడా ఈ బిల్లు వల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ కలెక్టర్ గారి ద్వారా ప్రధానమంత్రి గారికి మా రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం తరఫున రిక్వెస్ట్ ఏమిటంటే ఆ బిల్లును అమలు చేయకుండా చేయాలి. ఆ బిల్లును అమలు చేయమని కూడా చట్టం చేయాలి. అప్పుడే ఉపయోగం జరుగుతుంది. కాబట్టి 1972 సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ పెన్షన్ రూల్స్కి అమెండ్ అయితే ఉందో అది ఉపసంహరించుకోవాలి. గౌరవ సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు దీనివల్ల పెన్షన్స్కి ఇబ్బంది జరగదని చెబుతుంది. కానీ అది ఆ రద్దు కూడా చట్టరూపం దాలితేనే ఉపయోగం ఉంటుందని తెలియజేస్తూ, అలాగనే 8th PRC సెంట్రల్ గవర్నమెంట్ అప్లై చేయాలని, అలాగనే సైమల్టేనియస్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా 12వ PRC అమలు చేయాలని, దేశం మొత్తం మీద పెన్షనర్లకు ఉన్న DR ఏరియాస్ని వెంటనే విడుదల చేయాలని, అలాగనే సమగ్రమైన హెల్త్ ప్రొవైడ్ చేయాలి. వీళ్ళంతా 65 నుంచి 90 సంవత్సరాల మధ్య ఉన్న వయసు వాళ్ళు కాబట్టి హెల్త్ చేయాలి. చివరిగా కమ్యూటేషన్ మేము తీసుకున్న కమ్యూటేషన్ 15 సంవత్సరాలు ఇప్పుడు రికవరీ చేస్తున్నారు. దాన్ని 11 సంవత్సరాలు కానీ 12 సంవత్సరాలు కానీ మినిమం తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం డిమాండ్ చేస్తుంది. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ కమిటీ నిర్ణయం మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లా కేంద్రాల కలెక్టర్ ఆఫీస్ కార్యాలయాల ముందు ఈరోజు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇది ఆల్ ఇండియా ఫెడరేషన్ ఇచ్చినటువంటి పిలుపు. ఆ పిలుపులో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అనేటువంటిది ప్రధాన భాగస్వామిగా ఉంది. ఆ భాగస్వామిగా ఉన్న కనుక ఆ పక్షంలో ఈరోజు నిర్ణయించాం. దీనిలో ప్రధానంగా మరి పెన్షన్కు సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి మార్చి 25వ తారీఖు 2025న ఒక బిల్లు ప్రవేశపెట్టారు. అది ఫైనాన్స్ బిల్లుతో కలిపి ఇంక్లూడ్ చేశారు ఈ పెన్షన్ని. కాబట్టి అది చాలా కీలకమైంది. అట ఇంక్లూడ్ చేసినటువంటి కీలకమైనటువంటి ఆ బిల్లులో చాలా ప్రమాదకరమైనటువంటి అంశాలు ఉన్నాయి. పెన్షనర్స్కి నష్టం కలిగించేటువంటి అంశాలు ఉన్నాయి. కొత్తగా పెరుగుదల లేకుండా పెన్షనర్స్లో వివక్ష చూపించేటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ రద్దు చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్తో ఈరోజు మేము ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతూ ఉంది. దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహణ జరుగుతూ ఉంది. అలాగే అన్ని రాష్ట్రాల్లో కూడా డిఆర్లు పెండింగ్ ఉన్నాయి. డిఆర్లు చాలా ఒక్కొక్క రాష్ట్రంలో అయితే 4 డిఆర్లు 5 డిఆర్లు రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా పెండింగ్ డిఆర్ని విడుదల చేయాలనేటువంటిది కూడా ప్రధాన డిమాండ్గా ఈ ధర్నాలో యొక్క ప్రధాన ఉద్దేశం.
అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షనర్స్ వారి హక్కు, వారి భద్రత, వారు స్వేచ్ఛగా ఈరోజు ఒకరి మీద ఆధారపడకుండా బతుకుతూ ఉన్నారు. దానిలో నుంచి తగ్గించేటువంటి ప్రక్రియ చేయకుండా మరి వారికి ఇంకా భరోసా ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాను. భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర 8వ మహాసభలు ఈ నెల 23, 24 తేదీలో పాత గుంటూరు శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో ఘనంగా జరుగుతాయని యూనియన్ నాయకులు దండ లక్ష్మీనారాయణ, కె శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ని మంగళవారం గుంటూరు బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనియన్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును తక్షణమే అమలు చేయాలని అన్నారు. సమాన పనికి సమాన వేతనం అందించాలని అన్నారు. రాజధాని నిర్మాణ పనుల్లో స్థానిక భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని అన్నారు. అలాగనే భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని అన్నారు. కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు ఈ నెల 23, 24 తేదీల్లో పాత గుంటూరులోని శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో జరుగుతున్నాయి. ఈ మహాసభలో ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొనే సమస్యల మీద చర్చించడం జరుగుతుంది. ఈ మహాసభలకు ఆహ్వాన సంఘం చైర్మన్గా నగర మేయర్ నాని గారు, అదేవిధంగా నార్కెడో చైర్మన్ బిల్డర్స్ అసోసియేషన్ నాయకులు నాగవంశీ గారు దీనికి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. దీంతోపాటు ఆర్కిటెక్చర్స్ వీళ్ళందరూ కేఎస్ కుమార్ గారు లాంటి వాళ్ళతో ఆహ్వాన సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ 3 సంవత్సరాల కాలంలో బిల్డింగ్ నిర్మాణంలో వస్తున్న సమస్యలు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి దీనిలో చర్చించి భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రాష్ట్ర కూటమి పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు ఇబ్బందులు ఎక్కువైపోయినాయి. ఎన్నికల హామీల్లో కార్మికులకి భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని చెప్పారు. సంవత్సర కాలం పూర్తయింది. సుపరిపాలన మొదటి అడుగు అని చెప్పేసి ప్రచార కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. కానీ ఎన్నికల్లో భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. ప్రధానమైంది భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమానికి సంబంధించి భవన నిర్మాణ సంక్షేమ బోర్డు చాలా కీలకమైంది. కానీ దాని పునరుద్ధరణకు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సంక్షేమ బోర్డులో ఇప్పటికే నిర్మాణం సెస్ ద్వారా వచ్చినాయే 4,500 కోట్ల రూపాయలు ఉన్నాయి. బడ్జెట్ నుంచి కూడా ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా సంక్షేమ బోర్డు ద్వారా వచ్చిన డబ్బుల్ని భవన నిర్మాణ కార్మికులకు వెచ్చిస్తే ప్రమాదాలు జరిగినప్పుడు కుటుంబాలు వీధిని పడకుండా ఉంటాయి. కానీ వాటి గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా రాజధాని నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంది. కానీ రాజధాని నిర్మాణంలో స్థానికులకి ఒక్క పని కూడా కల్పించిన పరిస్థితి. వలస కార్మికుల మీదే ఆధారపడి ఈరోజు చేస్తున్నారు. ఇప్పటికే 10,000 మంది కార్మికులు రాజధాని నిర్మాణంలో వలస కార్మికులు ఉన్నారు. వీరు చాలన్నట్టుగా ఇంకొక 10,000 మంది, మొత్తం 20,000 మందితో వలస కార్మికులతోనే పనిచేస్తున్నారు తప్ప స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కూడా కల్పించే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు. మెటీరియల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో ఈరోజు నిర్మాణం కుదేలవుతున్న పరిస్థితి ఉంది. అందుకని ఓ పక్క భవన నిర్మాణ రంగం బాగా పెరగటం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కానీ ఆ ఆదాయాన్ని కేవలం అభివృద్ధికి ఉపయోగించకుండా కేవలం కొద్దిమంది ప్రయోజనాల కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. అందుకని ఈ సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటినీ కలగలుపుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిర్మాణ రంగంలో వచ్చే సమస్యల మీద ఈ రాష్ట్ర మహాసభలో చర్చించడం జరుగుతుంది. ఈ రాష్ట్ర మహాసభలకు రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా ఆల్ ఇండియా కార్యదర్శి కూడా ఈ మహాసభలకు హాజరు కాబోతున్నారు. కాబట్టి నగరంలో, జిల్లాలో ఉన్న భవన నిర్మాణ సిఐటియు అనుబంధ రాష్ట్ర మహాసభలు ఈ నెల 23, 24 తేదీల్లో గుంటూరు నగరంలో జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా గడిచిన 6 సంవత్సరాల కాలంలో భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. సంక్షేమ బోర్డున్న, సంక్షేమ బోర్డులో నిధులున్న కార్మికులకు అందక అనేక ఇబ్బందులకు గురయ్యారు. చాలామంది చనిపోయారు. బోర్డుకు అప్లై చేసి ఆ నిధులు రాక ఈరోజు అనేక మంది భిక్షాటన చేసే నేపథ్యం చూస్తూ ఉన్నాం. అట్లాంటి సందర్భంలో గుంటూరు నగరంలో భవన నిర్మాణ కార్మిక రాష్ట్ర మహాసభలో నిర్వహించాలని మా యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా గడిచిన 6 సంవత్సరాల్లో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మికుల్ని గుర్తిస్తామని, సంక్షేమ బోర్డును కొనసాగిస్తామని, పెండింగ్లో ఉన్న క్లెయిమ్లు వెంటనే విడుదల చేస్తామని రకరకాల హామీలతోటి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి నేటికి 13 నెలలు అవుతా ఉన్న మంచి ప్రభుత్వం అనే పేరుతోటి ఈరోజు వీధుల్లో తిరిగి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు తప్పితే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఒక్క క్లెయిమ్ కూడా నేటికి విడుదల చేసిన పరిస్థితి లేదు. మరి దీన్ని ఎట్లా మంచి ప్రభుత్వం అనాలనేది భవన నిర్మాణ కార్మికులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఈరోజు భవన నిర్మాణానికి సంబంధించి మెటీరియల్స్ కూడా ఇసుక కానీ, ఇనుము కానీ, సిప్స్ కానీ అబ్నార్మల్గా రేట్లు పెరిగి నిర్మాణదారులకు అందుబాటులో లేకుండా నిర్మాణాలు తగ్గే పరిస్థితి ఉంది.
దాంతోపాటుగా రాజధాని నిర్మాణంలో కూడా వలస కార్మిక చట్టం ఉన్న చట్టాన్ని తొంగలో దొక్కి ఈరోజు ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి వాళ్ళ చేత పనులు చేపిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేది కేవలం 400, 500 మాత్రమే ఇస్తున్నారు తప్పితే వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆలోచన కూడా ఈరోజు ఈ కాంట్రాక్టర్లు చూడట్లేదు. ప్రభుత్వం కూడా ఆ విధంగా చర్యలు తీసుకోవట్లేదు. అందుకని రేపు జరగబోయే మహాసభలో ఈ సంక్షేమాల గురించి కానీ, సంక్షేమ చట్టాల గురించి కానీ, వలస కార్మిక చట్టాల గురించి కానీ చర్చించడం జరుగుతూ ఉంది. అందుకని గుంటూరు నగరం, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వేలాది మంది గుంటూరు కలెక్టర్ కార్యాలయంలోని శంకరన్ హాల్లో షెడ్యూల్ కులాల అభ్యున్నతిపై జరిగిన సమీక్ష సమావేశంలో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు జిల్లాలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించామని తెలిపారు. షెడ్యూల్డ్ కులాల వారికి అందించవలసిన పథకాలు అందుతున్నాయా లేదా అనే అంశాలను సమీక్షించాలని చెప్పారు. యువతకు ఉపాధి కల్పించేందుకు 5 కోట్ల వరకు హామీ లేని రుణాలు మంజూరు చేస్తున్నారని, అదేవిధంగా 20 లక్షల వరకు ఇంటి రుణాలు బ్యాంకుల ద్వారా ఇస్తున్నారని తెలిపారు. కొన్ని స్కీమ్లు అమలవుతున్నాయి, మరికొన్ని అమలు చేసేందుకు ఒప్పుకున్నారని చెప్పారు. ఉపాధి కల్పన, బ్యాక్లాగ్ పోస్టులు ఇవ్వడంపై చర్చించామని అన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ ఎటువంటి నిర్లక్ష్యానికి సహించదని అన్నారు. అలాగని తెనాలి ఘటన సుమోటోగా కమిషన్ తీసుకుందని, దోషులు ఎవరైనా ఉపేక్షించేది లేదని తెలియజేశారు. బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. పేదరిక నిర్మూలన కోసం ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని చెప్పారు. ఈరోజు ఉదయం విజయవాడ ఎన్టీఆర్ జిల్లా, మధ్యాహ్నం గాను గుంటూరు జిల్లా, 2 జిల్లాలు రివ్యూ చేయడానికి నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్గా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క షెడ్యూల్ కులాల వాళ్ళకి అందాల్సినటువంటి పథకాలు సకాలంలో అందుతున్నాయా లేదా, బ్యాక్లాగ్స్ కానీ, ఈ యొక్క రోస్టర్ సిస్టమ్స్ కానీ, ఈ ప్రమోషన్స్ పాలసీ కానీ, ప్రభుత్వం నుంచి బ్యాంకుల వాళ్ళు లోన్స్ విషయం కానీ, 5 కోట్ల వరకు మాననీయ ప్రధానమంత్రికి 5 కోట్ల వరకు కూడా దళితులకు లోన్లు ఇవ్వాలనే సంకల్పంతో సిజిటిఎంసి ద్వారా క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫర్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ సిజిటిఎంసి ద్వారా మాననీయ ప్రధానమంత్రిజీ ఒక మంచి పథకాన్ని ఇవాళ భారతదేశంలో అమలు చేస్తున్నారు. అమల్లో భాగంగా ఇవాళ అంతా కూడా ప్రైవేటేషన్ ఉంది కాబట్టి ఉపాధి కల్పనకు యువతకు ఒక మార్గాన్ని చూపెట్టాలనే సంకల్పంతో ఇవాళ 5 కోట్ల వరకు పూచికత్తు లేని రుణాలను ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఒక పథకం ప్రారంభించారు. అవి సకాలంలో అందుతున్నాయా లేదా, అట్లాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు ప్రభుత్వం ద్వారా కొంత నరేంద్ర మోడీ గారు కొంత సబ్సిడీ ఇచ్చి, రెండవది ప్రభుత్వ బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చే విధంగా కోఆపరేట్ చేయాలనేటువంటి 20 లక్షల వరకు కూడా ఒక సొంత ఇంటి పథకం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో కొంత సబ్సిడీ బ్యాంకుల నుంచి సుమారు ఒక 20 ఏళ్ల వరకు కూడా ఒక 5 లక్షల ఇల్లు కట్టుకుంటే ఒక నెలకు ఒక 1000 రూపాయలు 15 ఏళ్ల వరకు కూడా కట్టుకునేటువంటి స్కీమ్. అంటే 20 లక్షలు అయితే 3000 రూపాయలు. ఇటువంటి స్కీములను ప్రవేశపెట్టి ప్రభుత్వం అందరికీ కూడా ప్రతి ఇంటికి ఒక గ్యాస్, ప్రతి ఇంటికి మంచి, అందరూ కూడా పేదవాళ్ళు నిరుపేదలుగా ఉండొద్దు, ఈ దేశంలో కూడు గుడ్డ నీడ ఉండేటటువంటి సంకల్పంతో ఈ పథకాలు సకాలంలో అందుతున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.